వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. ఈరోజు ఓంకారం ప్రోగ్రామ్. స్- శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం. ఈరోజు శుక్రవారం, షష్ఠి ఉంది అండి. షష్ఠి తిథి, ఉత్తర నక్షత్రం. ఈరోజు మనం హయగ్రీవ నామాన్ని జపించాలి అండి. ఈ నామాన్ని జపించడం వలన మనకి జ్ఞానం సిద్ధిస్తుంది, అలాగే ఏకాగ్రత అనేది పెరుగుతుంది. మనం ఏదైతే పని చేస్తామో ఆ పని అనేది మనకి సిద్ధిస్తుంది. ఈరోజు మంత్రబలం ఓం హయగ్రీవాయ నమః, ఓం హయగ్రీవాయ నమః, ఓం హయగ్రీవాయ నమః. అందరూ కూడా ఈ రోజంతా ఈ నామాన్ని జపించండి. ఇక ఈరోజు మంచి మాట అండి. ఒక భక్తుడు, మాధవ, వాసుదేవ, ఏ జన్మలో ఏ పాపం చేశానో తెలియదు, కానీ ఈ జన్మలో ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నాను, అన్నీ పోగొట్టుకున్నాను అని మొరపెట్టుకుంటాడు. స్నేహితులు, బంధువులు, పుత్రుడు, పుత్రిక, కుటుంబ సభ్యులు ఎవరైనా కూడా రుణానుబంధానికే ఉంటారు. వాళ్ళ రుణం తీరేంత వరకే మనతో ఉంటారు. వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. పోయిన జన్మలో చేసిన పాపాలకు ఈ జన్మలో మనం ఖచ్చితంగా అనుభవించి తీరతాము. తెలియకుండానే మనం చాలాసార్లు నరకానికి కావలసిన పనులను ఎంచుకుంటూ ఉంటాము. ఎవరెవరి రుణానుబంధం ఉంటుందో ఆ రుణం తీర్చుకోవడానికి వాళ్ళు మళ్ళీ వస్తారు. మనం పూర్వజన్మలో ఎవరి డబ్బులన్నా వాడుకొని వాళ్ళను మోసం చేస్తే ఈ జన్మలో వాళ్ళు మనల్ని మోసం చేయడానికి వస్తారు. పోయిన జన్మలో ఎవరి ఆస్తినైనా మనం అనుభవించి వాళ్ళకి ఏమీ ఇవ్వకుండా ఉంటే మన ఆస్తిని ఇంకొకరు అనుభవించుకోవడం కోసం వస్తారు. ఇదంతా కర్మ. మనం ప్రతిదీ కూడా భగవంతునికే సమర్పించుకుంటూ మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి, ప్రశాంతంగా ఉండాలి. ఏం జరిగినా కూడా అది భగవంతుడే అని అనుకొని ఉండాలి. అప్పుడే మనం ప్రశాంతంగా ఉంటాము. దీనికి చిన్న కథ చెప్తాను. ఒక గ్రామంలో వ్యాపారస్తుడు ఉంటాడు. ఒక గుర్రం ఉంటుంది తనకి. ఎప్పుడూ ఆ గుర్రం పైన వెళ్తూ వస్తూ ఉంటాడు. వ్యాపారం చేస్తూ ఉంటే తనకి చాలా లాభాలు వచ్చేవి. అప్పటి నుండి ఆ గుర్రాన్ని తన అదృష్టంగా భావిస్తాడు. ఒకరోజు ఆ గుర్రానికి అనారోగ్యం వస్తుంది. మంచి మంచి డాక్టర్స్ని పిలిచి ట్రీట్మెంట్ చేయించినా కూడా అది బాగవ్వదు. ఇక డాక్టర్స్ తనని చూసి, ఇన్ని రోజుల నుంచి ట్రీట్మెంట్ చేస్తున్నా మనం ఏం చేయలేమయ్యా అని చెప్తాడు. అప్పుడు ఆ వ్యాపారస్తుడు 2 రోజులు చూద్దాం, 2 రోజులకి అది లేవకపోతే అడవిలో వదిలేసి వద్దాం అనుకుంటాడు. ఎందుకంటే అతను ట్రీట్మెంట్ చేస్తుంటే ఆ గుర్రం బాధను తను చూడలేకపోతాడు. ఇదంతా గమనిస్తూ ఉన్న మేక వాళ్ళు వెళ్ళిపోగానే వచ్చి, మిత్రమా, నువ్వు నాకు స్నేహితుడవు, నువ్వు ఏదో ఒకటి చేసి నువ్వు నడువు, లేదంటే నిన్ను అడవిలో వదిలేసి వస్తాడు అని చెప్తుంది. సరే అని చెప్పేసి నెక్స్ట్ డే కొంచెం నడవడం స్టార్ట్ చేస్తుంది ఆ గుర్రం. మళ్ళీ డాక్టర్ వచ్చేసరికి గ్రాసం తింటూ కనిపిస్తుంది. ఇక ఆ వ్యాపారి వచ్చి చూసి, ఓకే, గుర్రం బాగైంది, నా అదృష్టం నాకు మళ్ళీ తిరిగి వచ్చింది, 2 రోజులు రెస్ట్ ఇస్తే సరిపోతుంది అని చెప్పేసి అనుకుని ఈ సంతోషంలో కూతురు అల్లుడిని ఇంటికి పిలిచి విందు ఏర్పాటు చేస్తాడు. అమ్మాయికి ఫోన్ చేసి, అలాగే ఇక్కడ ఆయుధ పూజ ఉందామా, మన ఇంట్లో మేక ఉంది కదా, దాన్ని బలి చేసి మనం అందరం కూడా మంచిగా విందు భోజనం చేద్దామని చెప్పేసి చెప్తాడు. అదేవిధంగా వాళ్ళు వస్తారు. ఆఖరికి మేక బలి అయిపోతుంది. గుర్రం ఒకటే మిగులుతుంది. దీని నుంచి కథలో మనం స్వీకరించాల్సింది ఏంటి అంటే, ఎవరికి ఉచిత సలహాలు ఇవ్వకూడదు. విలువ తెలిసిన వాళ్ళకే మనం సలహాలు ఇవ్వాలి. ఎవరైతే మనల్ని మన దగ్గరికి వచ్చి సలహా అడుగుతారో వాళ్ళు అడిగినప్పుడు మనం ఇస్తే మనకి విలువ పెరుగుతుంది. అలాగే వాళ్ళు ఆ సలహాను ఉపయోగం చేసుకుంటారు. ఇది ఈ కథలోని సారాంశం. ఇక ఈరోజు నిత్య పరిష్కారంలో భాగంగా మనకి పంచభూతాల్లో అగ్ని అనేది ఒకటి. వేదాలు, ఉపనిషత్తులు, ఋషులు, శ్రీరాముడు, దశావతారాలు అన్నీ కూడా ఈ భారత భూమిలోనే ఉద్భవించాయి. మనం ఈ భారత భూమిలో పుట్టడం, అలాగే ఈ సనాతన ధర్మంలో పుట్టడం మన అదృష్టం. మనం ప్రతిరోజు కూడా కొన్ని పనుల వలన అగ్నిదేవునికి ఆగ్రహం తెప్పించి అనారోగ్యాల పాలవుతాము. చేసే అపరాధం ఏంటంటే, లేచిన వెంటనే కాళ్ళు చేతులు కడుక్కోకుండా వెళ్ళి అగ్నిని స్పర్శించకూడదు. ఎప్పుడైనా కూడా లేవగానే కాళ్ళు చేతులు కడుక్కొని నుదుటన కుంకుమ ధరించి అగ్ని వెలిగించాలి. అది ఇంటి స్త్రీ అయినా సరే, పనివాళ్ళైనా సరే, యజమానులైనా సరే, లేచిన వెంటనే కాళ్ళు చేతులు కడిగిన తర్వాత గ్యాస్ స్టవ్ వెలిగించుకోండి. మీరు అలా చేయకుండా డైరెక్ట్గా వెళ్ళి వెలిగించి ఆ తర్వాత మీరు స్నానం చేసి నైవేద్యం ప్రసాదంగా భగవంతునికి నైవేద్యం చేసి పెట్టినా ఆ భగవంతుడు దాన్ని స్వీకరించడు.
ఎందుకంటే ఆ రోజుకు అగ్ని అపవిత్రమైంది కాబట్టి. సో, అందరూ ఇది గుర్తుంచుకోండి. ఈరోజు తారాబలం ఉత్తర నక్షత్రం నిత్య నక్షత్రంగా తీసుకుంటే అశ్విని మఖ మూల నక్షత్రం వారికి విపత్తార, భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి సంపద తార, కృతిక ఉత్తరాషాఢ నక్షత్రం వారికి జన్మతార, రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి పరమమిత్ర తార, మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి మిత్రతార, ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి నైదన తార, పునర్వసు విశాఖ పూర్వభద్ర నక్షత్రం వారికి సాధక తార, పుష్యమి అనురాధ ఉత్తరాభద్ర నక్షత్రం వారికి ప్రత్యక్తార, ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి క్షేమతార. ఇక ఈరోజు వాస్తులో చాలామంది ఆయాన్ని ఎలా చూడాలి అని అడుగుతున్నారు. పొడవు వెడల్పును ఇంటూ చేసేసి ఆ టోటల్ ఏదైతే వస్తుందో దాన్ని 8తో డివైడ్ చేస్తే వచ్చే శేషమే ఆయం. సో మనకి వృషభాయం, ధ్వజాయం, సింహాయం, గజాయం అని ఇలా మనకి ఆయాలు ఉన్నాయి. అందులో వృషభాయము, ధ్వజాయము, గజాయము అనేవి చాలా మంచివి. రేపు ఉదయం పూజ అండి. రేపు శనివారం శివాలయానికి వెళ్ళి శివుడి దర్శనం చేసుకొని రండి. లేదా ఇంట్లోనే శివుని ముందు దీపం పెట్టి మృత్యుంజయ మంత్రాన్ని పారాయణ చేయండి. లేదంటే విష్ణువు ముందైన దీపాన్ని పెట్టి మృత్యుంజయ మంత్రాన్ని చదవండి. లేదా ఓం మృత్యుంజయాయ నమః అని అనుకోండి. ఇలా చేయడం వలన ఆరోగ్యంతో పాటు ఇంట్లో ప్రశాంతత అనేది చేకూరుతుంది. ఈరోజు యోగక్షేమం పిల్లల విద్యాభివృద్ధి కోసం, పెద్దలకి ఎవరికైతే ఉద్యోగం లేదా ఉద్యోగం ప్రాప్తించడం కోసం ఈరోజు సాయంత్రం సరస్వతీదేవిని పారిజాత పుష్పాలతో కానీ తెల్లని పుష్పాలతో కానీ పూజించి సరస్వతి అష్టకాన్ని కానీ సరస్వతి స్తోత్రాలను కానీ పారాయణ చేయండి. తదుపరి కొన్ని బియ్యాన్ని నీళ్ళలో నానబెట్టి వాటికి కాస్త బెల్లాన్ని కలిపి నైవేద్యంగా పెట్టండి. లేదంటే అటుకులు బెల్లం కలిపి నైవేద్యంగా పెట్టండి. పిల్లలు చేయడం వీలు కాకపోతే పిల్లల తరపున పెద్దలు చేయవచ్చు. ఇది ఈరోజు యోగక్షేమం అండి. ఇక ఇది ఈరోజు ఓంకారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై గురుదత్త.